అక్కడ గుడి లేదు, గుడి తలుపులు లేవు. అదెవరో కాదు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఇప్పటికే పోటెత్తారని చెప్పచ్చు. జాతరకు సంబంధించి ఈ ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా మేడారం వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మొదటగా ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ మేడారానికి సంబంధించి 4 దిక్కుల 4 గట్టమ్మలు ఉంటాయి. ముఖ్యంగా దీన్ని మొదటి మొక్కుల గట్టమ్మ అంటారు. ఇది కేవలం వరంగల్, హైదరాబాద్ నగరం నుంచి వచ్చే వాళ్ళ దారిలో ప్రధానంగా ఉంటుంది. ఇది అంతా కూడా మొదటి మొక్కుల గట్టమ్మగా దీన్ని పిలువబడతారు. మేడారం వెళ్ళే ప్రతి భక్తులు ప్రధానంగా ఏదైతే ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. మరొక పక్క చూసుకున్నట్టయితే దాదాపు భూపాలపల్లి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఇంచర్లలో వెలిసినటువంటి గట్టమ్మ తల్లిని దర్శించుకొని అక్కడి నుంచి వస్తారు. అంటే మేడారానికి 4 దిక్కుల 4 గట్టమ్మలు ఉంటాయి. అలాగే ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అది తాడ్వాయి దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. మరోపక్క భద్రాచలం అటు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మరో పక్కన ఉన్నటువంటి మేడారం గట్టమ్మను దర్శించుకుంటారు. ముఖ్యంగా మేడారం వెళ్ళే భక్తులకు 4 దిక్కుల గట్టమ్మ తల్లి ఉంటుంది. గట్టమ్మ తల్లికి సంబంధించి మొదటిగా మొక్కులు సమర్పించుకున్న తర్వాతనే మేడారం వనదేవతలను దర్శించుకుంటారు. ముఖ్యంగా 5 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మేడారము జాతరకు రావాలంటే ఎలా వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తూ ఉంది. ముఖ్యంగా చూడొచ్చు, మనం మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మేడారం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ప్రస్తుతం అయితే మనము మేడారం చేరుకోవడం జరిగింది. మేడారంకు వచ్చే లక్షలాది మంది భక్తులంతా కూడా ప్రధానంగా ఇక్కడ జంపన్న వాగుకు చేరుకుంటారు. జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మవారికి ఏదైతే మొక్కులు సమర్పించేందుకు అయితే పసుపు, కుంకుమ, బంగారం అంటే బెల్లంతో సహా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ముఖ్యంగా చూడొచ్చు, మనం అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి జంపన్న వాగుకు చేరుకోవడం జరిగింది. జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉన్నారు. మొదటిగా మేడారం వచ్చిన భక్తులంతా కూడా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అక్కడ వనదేవతలను దర్శించుకునేందుకైతే వెళ్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు దాదాపు ఫిబ్రవరి 21, 24 తేదీల్లో ఏదైతే మహాజాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే వరుస సెలవులు రావడంతో మేడారానికి భక్తుల తాకిడి ఎక్కువైందని చెప్పచ్చు. పూర్తిగా చూడొచ్చు, మనం జంపన్న వాగులో ఉన్నాం. ప్రస్తుతం జంపన్న వాగుకు సంబంధించి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉన్నారు భక్తులు. దాదాపు 5 రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా తల్లులను దర్శించుకునేందుకు వెళ్లే ముందు జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే పసుపు, కుంకుమ, బంగారాన్ని తీసుకెళ్లి తల్లులకు సమర్పిస్తారు. ఇక్కడ నైవేద్య రూపంలో వాటిని పెడతారు. ముఖ్యంగా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళైతే నేరుగా సమ్మక్క గద్దెలకు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత నేరుగా తల్లుల దర్శనానికి బయలుదేరుతారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు దర్శించుకునేందుకు వెళ్దాం. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం. ప్రస్తుతం మేడారం ప్రధాన ద్వారం ద్వారా మనం ఉన్నాము. ఇక్కడికి 5 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 1 కోటికి పైగా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఏ మహాజాతర ఫిబ్రవరి 21, 24 తేదీల్లో ప్రారంభం కానుంది. అప్పటికే భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఏదైతే సంవత్సరం చివరి రోజు కావడం, ఏదైతే మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. వరుస సెలవులు పాఠశాలలు కావచ్చు, వాళ్ళ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వరుస సెలవులు రావడంతో అయితే ఆ తల్లులను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం మేడారం ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి తల్లుల దగ్గరికి ఏదైతే సమ్మక్క సారమ్మ తల్లుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనమైతే సమ్మక్క సారలమ్మ ప్రధాన గద్దెల వద్దకు చేరుకున్నాము. ఇక్కడ
మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భక్తులంతా కూడా సమ్మక్కను మొదలు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ సమ్మక్క గద్దెకు సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా తమ మొక్కులు అప్పచెప్పుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళ కోరిన కోరికలు తీర్చిన తర్వాత ఏదైతే వనదేవతలను దర్శించుకోవడానికి వస్తారో, ప్రధానంగా ప్రతి ఏటా మామూలుగా జరిగే జాతర కంటే ఈసారి 2 సంవత్సరాలకు వచ్చే మహాజాతరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉన్నది. ఇప్పుడు వరుస సెలవులు రావడంతో అయితే భక్తులంతా సమ్మక్కను దర్శించుకుంటున్నారు. మొదటిగా ఇక్కడికి మేడారం చేరుకున్న వాళ్ళంతా కూడా మొదలు సమ్మక్కకు చీర సారే అలాగే పసుపు కుంకుమ బంగారం ఏదైతే బెల్లంగా చెప్పుకునబడే బంగారాన్ని కూడా సమర్పించుకుంటారు. వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. వాళ్ళంతా కూడా సమ్మక్కను దర్శించుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సంపేట నుంచి వచ్చాం సార్. మనం చూడొచ్చు విజువల్స్లో వాళ్ళు బంగారాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇదే అమ్మవారికి నైవేద్యంగా పెట్టనున్నారు. గతంలో వచ్చారా? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటాం. అమ్మవారి ఇక్కడ గిరిజన జాతర కాబట్టి మేము కూడా గిరిజనులమే. నిజంగా మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం కోరుకున్న కోరికలు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరం వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మేము అడ్వాన్స్గా రావడానికి కారణం ఏంటంటే తర్వాత బాగా తొక్కిసలాట ఉంటుంది. అప్పుడు కోట్లలో ఉంటారు భక్తులందరూ. ఇప్పుడు కూడా లక్షలలో ఉన్నారని చెప్పేసి గత వారం నుంచి అందరూ దర్శించుకుంటున్నారు. కాబట్టి ముందుగా ఇప్పుడు వచ్చినా కూడా లక్షలలో ఉన్నారు. ఇప్పటికీ రద్దీగానే ఉన్నది. ఇక్కడ ఇంకా మంచి సదుపాయాలు కల్పించాలి అందరినీ. ఒక క్రమశిక్షణ ప్రకారంగా ఒక నీటి సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు అందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. భక్తులందరూ మనశ్శాంతిగా సంతోషంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించాలనిపించి కోరుకుంటున్నాను. ఏదైతే సమ్మక్క గద్దె వద్ద అందరంతా కూడా ఇక్కడికి భక్తులంతా చేరుకోవడం జరిగింది. వాళ్ళు పసుపు కుంకుమ చీరే సారేతో అయితే బంగారం ఏదైతే వాళ్ళు మొక్కులు తీర్చడానికి వాళ్ళు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. ఏదైతే తల్లులకు ఇష్టమైనటువంటి చీరే సారే పసుపు కుంకుమ గాజులతో అయితే అలాగే ఒడిబియ్యం వాళ్ళంతా కూడా సమర్పించుకుంటున్నారు. సమ్మక్క గద్దెకు సంబంధించి కొంతమంది భక్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. ప్రతి సంవత్సరం వస్తారా? మాది ఇక్కడే ములుగు. అంటే మీరు కోరుకున్న కోరికలు తీరాయండి. మంచిగా ఉంది. మాకు వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి బాగుంది. చూడొచ్చు. అంటే మరో భక్తురాలను అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గట్కేశ్వర అన్నాజూరంకి వచ్చాను. నా పేరు సునంద. ఇక్కడ మాకు చాలా ఇష్టమైన దేవతలు, వన దేవతలు అంటే చాలా ఇష్టం. మాకు అనుకునేవన్నీ నెరవేరాయి. మా బాబు జాబ్ చేస్తుండే ఇంతకుముందు, ఇంపోసిస్లో జాబ్ రావాలనగానే వచ్చేసింది. అందుకే ఇక మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము. 62 కేజీలు ఉన్నాడు. ఇక ఇచ్చాము, వెళ్ళిపోతున్నాం ఇక దర్శనం చేసుకొని. ఇంకా వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఇన్ఫోసిస్ లో జాబ్ రావాలని కోరిందంట. ఆ కోరిక తల్లులు తీర్చారట. వాళ్ళు నిలువెత్తు బంగారం దాదాపు 68 కిలోల, వాళ్ళ బాబు 68 కిలోలు ఉంటాడు. 68 కిలోలకు సంబంధించి నిలువెత్తు బంగారాన్ని కూడా వాళ్ళు సమర్పించామని చెప్పేసి అయితే భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున వరుస సెలవులు రావడంతో అయితే భక్తులు పోటెత్తారని చెప్పచ్చు. మహాజాతరకు ఇంకా దాదాపు ఏదైతే నెల 15 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే భక్తులు లక్ష సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ మొక్కులు సమ్మక్క గద్దె వద్ద ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. వాళ్ళంతా కూడా వాళ్ళ కోరిన కోరికలను తీర్చుకునేందుకు, వాళ్ళ మొక్కులు సమర్పించేందుకు భక్తులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సమ్మక్కను దర్శించుకున్న భక్తులంతా కూడా నేరుగా సారాలమ్మను దర్శించుకోవడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. సారాలమ్మ గద్దెకు భక్తులంతా ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించి కొంతమంది భక్తులు వాళ్ళకు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి పూజా సామాగ్రితో వస్తున్నారు. వాళ్ళు పసుపు కుంకుమ బంగారం అలాగే చీరే సారే గాజులన్నీ కూడా అమ్మవారికి తమ కోరికలు తీర్చాయని చెప్పేసి మొక్కుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పాలకుర్తి మాది. అక్కడి నుంచి వచ్చినాము. బాగుంది. అంటే ఎప్పటికీ వస్తారా? ఎప్పటికి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. మంచిగా మొక్కులు అప్ప చెప్పుకుంటాం. తల్లి కూడా బాగా మొక్కులు మాకు మంచిగా చేస్తుంది.
మంచిగా అనుకున్నట్టు మాకు ఇస్తుంది. మేము అన్ని కోరికిన కోరికలు మాకు ఇస్తుంది. మేము ఆ తల్లికి మంచిగా సంతోషంగా చేస్తాం, పోతాం. యాటను తెచ్చినాం, కోడి తెచ్చినాం, కొబ్బరికాయలు, బియ్యం అన్ని తెచ్చినాం. తల్లి దయ వల్ల మేము మంచిగా ఉంటాం. మాకు ఇప్పుడు 50 ఏళ్ళ కాంచి మాకు ఇంట్లో తల్లి ఉండి మేము మంచిగా కోరుకున్నట్టు చేస్తుంది. మేము అనుకున్నట్టు మేము చేస్తున్నాం. ఎందుకమ్మా అంటే మా జాతర ఇంకా నెల 15 రోజులు ఉన్నది పెద్ద జాతర జరగడానికి, ముందుగానే మొక్కులు సమర్పిస్తున్నారు ఎందుకు? ఎందుకంటే ఇక ఇప్పుడు పిల్లలకు హాలిడే వచ్చినాము, మళ్ళీ మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ పండుగ అప్పుడు వస్తాము, అట్లా సంతోషంగా వస్తూనే ఉంటాం. మేము అట్లా కొలుస్తూనే ఉంటాం. తల్లి అంటే అంత అన్ని ఇస్తుంది, మాకు ఏది అనుకుంటే అది ఇస్తుంది. చూడొచ్చు వాళ్ళ కోరిన కోరికలని ఇచ్చే తల్లి సంబంధించి ఏదైతే మేక పోతును బలివ్వడానికి వస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చేరుకోవడం, సమ్మక్క సారాలమ్మని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వస్తాము, ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మా ఇంటి విలవెల్పుగా సమ్మక్క సారాలమ్మను మేము కొలుస్తా ఉన్నాము. సమ్మక్క సారాలమ్మ గద్దె తర్వాత ఇక్కడ సమ్మక్క తర్వాత ఇక్కడ సారాలమ్మ గద్దె వద్దకు చేరుకున్నాం మనము. ఇక్కడ సారాలమ్మ గద్దెకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులంతా చేరుకొని తమకు సంబంధించినటువంటి ఏదైతే నైవేద్యాలు అయితే సమర్పిస్తున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా పసుపు, కుంకుమ, చీరే, సారేతో వాళ్ళు అమ్మవార్లను కొలుస్తూ ఉన్నారు. ప్రసాదాలుగా స్వీకరించినటువంటి ఏదైతే నైవేద్యంగా పెడుతున్నారు వాళ్ళంతా కూడా ఆ నైవేద్యాలని కూడా సమర్పిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ బెల్లం ఏదైతే దాన్ని బంగారంగా కొలుస్తారో వీళ్ళంతా కూడా బెల్లం సమర్పిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమ్మక్క సారాలమ్మ దర్శించుకునేందుకు అటు వరుసగా స్కూల్ సెలవులు రావడంతో పెద్దగా లక్షల సంఖ్యలో ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తారని చెప్పచ్చు. మనం మేడారం వద్దనైతే ఉన్నాము. మేడారం గద్దెల వద్ద సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్న భక్తులతో ఉన్నాము. ఇది బంగారం అంటే ఈ బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు. ముఖ్యంగా సమ్మక్క సారాలమ్మకు చీరే, సారే, పసుపు, కుంకుమతో వాళ్ళ మొక్కులను అప్పచెప్తారు. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కోరిన కోరికలు తీరాయా అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుంటాము. సో వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఎత్తు బంగారం అలా ఇస్తుంటాము. యాట మొక్కుకుంటే యాటతో చేస్తుంటాము. ఏవి మొక్కుకుంటే అవి అవుతాయి. సో మాకు బాగా నమ్మకం అనమాట. ఇక్కడ మా ఇంటి దేవుడు కూడా సమ్మక్క సారక్క. సో కంపల్సరీగా 2 yearsకి ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. మా పిల్లలు పుడితే పుట్టెంట్రుకలు కూడా ఇక్కడే ఇస్తుంటాం అనమాట. సో అట్లా మాకు ఇక్కడ బాగా నమ్మకం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ కోరికలు ఏమైనా తీరాయా? ప్రతి ఏటా వస్తారా? మేమంతా హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ 2 yearsకి ఒకసారి వస్తాము. మేము యాక్చువల్లీ బిఫోర్ 2 years బ్యాక్ మేము మ్యారేజ్ గురించి ప్రపోజల్ గురించి మొక్కాము. సో మ్యారేజ్ కూడా అయింది. సో మళ్ళీ తిరిగి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సో ఇట్స్ రియల్లీ గ్రేట్. చూడొచ్చు ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న తర్వాత వాళ్ళ కోరిన కోరికలు కూడా తీరాయని చెప్తున్నారు. మరో భక్తురాలు వారిని అడుగుదాం. చెప్పండి, మీరు కోరిన కోరికలు తీరాయా? ఎలాంటి మొక్కులు మొక్కుతున్నారు? ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? కోరికలు తీరినాయండి మాకు. మా బాబుకు జాబ్ కూడా వచ్చిందండి. జాబ్ వచ్చినాక యాటతో కూడా చేసాము. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది, మళ్ళీ చేసేది ఉందండి. చూడొచ్చు వాళ్ళు ఏదైతే తల్లులను దర్శించుకొని వాళ్ళకు సంబంధించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వాళ్ళ ఇంటి ఇలవెల్పుగా ఈ వనదేవతలు సమ్మక్క సారాలమ్మను కొలుస్తున్నాము. మా అబ్బాయికి జాబ్ రావాలన్నది, జాబ్ వచ్చిందని కోరడం జరిగింది. అలాగే పెళ్లి కావాలని కోరుకోవడం జరిగింది, పెళ్లి కూడా అయింది. అక్కడికి మాకు ఏదైతే సమ్మక్క సారాలమ్మ తల్లులైతే మమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. మా ఇంటి ఇలవేల్పుగా మేము ఆ తల్లులను కొలుస్తూ ఉన్నాము. ఆ కోరిన కోరికలు తీర్చేందుకు మేకను కూడా బలి ఇచ్చాము. పెళ్ళి అప్పుడు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వచ్చినప్పుడు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి మళ్ళీ మొక్కుంది, దాన్ని కూడా మేకతో బలి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే కొంతమంది భక్తులు ఇక్కడ ఇంకా నెల 15 రోజుల టైం ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షలాదిగా ఇక్కడికి భక్తులు చేరుకొని తమ మొక్కులను అయితే సమర్పించుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.